ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పరిష్కార వేదికలో 309 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆర్జీల పరిష్కారంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. జిల్లాలో రీఓపెన్ శాతాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. అధికారులకు ఆదేశాలు. మహానంది మండలంలో విషాదకర ఘటన చోటు. నల్లమల అటవీ చలమ రైల్వే ట్రాక్ సమీపంలో రైలు ఢీకొనడంతో ఒక చిరుతపులి మృతి. పరిశీలిస్తున్న అటవీ శాఖ పోలీసు అధికారులు. నంద్యాలలో వార్డు పునర్విభజనపై మరోసారి వివాదం చెలరేగింది. హరిజనపేటకు చెందిన పివి నగర్ ను తెలుగుపేటలో కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వార్డు ప్రజలు. నంద్యాల రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం నూతనంగా ఫుడ్ ట్రక్ హోటల్ గొప్ప ప్రారంభం. రుచికరమైన టిఫిన్లు, భోజనాలు 24 గంటలు అందుబాటులో. నంద్యాల జిల్లా శ్రీశైలం సున్నిపెంట జెన్కో కాలనీలో తెల్లవారుజామున చిరుతపులి మరోసారి హల్చల్. సెల్ ఫోన్లో చిత్రీకరించిన స్థానికులు. నంద్యాల గోపాల్ నగర్ 15వ వార్డులో మౌలిక సదుపాయాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు. సమస్యలకు తక్షణ పరిష్కారం చేయాలి. కలెక్టర్కు వినతి పత్రం. వార్డు ఇన్ఛార్జి సాయిరాం రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అవినీతి వ్యవహారం మరో మలుపు. ఏసీబీకి పట్టించిన వ్యక్తిపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన రంగన్న గౌడ్. న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు. నంద్యాలలో సివిల్ సప్లై హమాలీలు తమ కూలీ రేట్లు పెంచాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్. జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం. సిపిఎం నాయకులు. నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడారు. పీజీఆర్ఎస్ సమస్యల్ని పరిష్కరించడంలో కొంతమంది జిల్లా మండల స్థాయి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని అన్నారు. సరైన రీతిలో ఎండార్స్మెంట్ ఇవ్వకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీఎంఓ కార్యాలయం నుండి వచ్చిన గ్రీవెన్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయని, పరిష్కరించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఓలు అవినీతికి పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయని, అవినీతికి ఆస్కారం లేకుండా పనులు చేయాలని ఆదేశించారు. పంపిస్తాను. కలెక్టరేట్ నుంచి మేము మాకు తహసీల్దార్ క్లయింట్ సార్. తహసీల్దార్ ఓకే సార్, ఆల్రెడీ రాశారు. ఊర్లో గొడవలు సృష్టించి అభివృద్ధి కూడా అడ్డుపడుతున్నారు. మీ మీద నేను కేసు వేసేస్తాను. సబ్జెక్టు కల్పన దొరుకుతుంది.
రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ మీరు రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఇచ్చారు అవార్డు తీసుకుంటారా? అంటే ఇచ్చే మారుస్తారు అక్కడే ఉన్నాడు. నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని చలమ రైల్వే ట్రాక్ సమీపంలో రైలు ఢీకొనడంతో ఒక చిరుత పులి మృతి చెందింది. అర్ధరాత్రి సమయంలో గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. రైల్వే ట్రాక్ దాటే సమయంలో చిరుత రైలుకు బలైందని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. తదుపరి నిబంధన ప్రకారం దహనం చేసినట్లు అధికారులు తెలిపారు. నంద్యాల పట్టణంలో వార్డు పునర్విభజనపై మరోసారి వివాదం చెలరేగింది. హరిజనపేటకు చెందిన పివి నగర్ ను తెలుగుపేటలో కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాలనీవాసులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. 1వ వార్డుకు చెందిన పివి నగర్ ను ఎలా వేరే వార్డులో కలుపుతారని ప్రశ్నించిన స్థానికులు పుట్టి పెరిగింది ఇక్కడే, హరిజనపేట పివి నగర్ 2 వేరు కాదు 2 కళ్ళు అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకుందేనని ఆరోపించారు. అయితే స్థానికులు మాత్రం ఈ మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనతో నంద్యాల వార్డు పునర్విభజన అంశం మరింత వేడెక్కింది. అధికారులు త్వరితగతిన స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. అరుంధతి నగర్ లోకి పివి నగర్ కలపాలి. అరుంధతి పివి నగర్ లోకి కలపాలి. పివి నగర్ ను అరుంధతి నగర్ లో కలపాలి. పివి నగర్ ను అరుంధతి నగర్ లో కలపాలి. ఆ ఎస్సీ వార్డు మాకు కావాలి. అడుగు మామ. వార్డు మొత్తానికి సంబంధించిన సమస్య ఇది. కానీ ఉన్న పివి నగర్ తీసుకెళ్ళి మీరు ఇదిగే సార్ మేము మొత్తం ఉంచాం సార్. పివి నగర్ మొత్తం అంతా బయట ఉన్నారు సార్. అది మార్చాలని కదా సార్ మేము తొందరగా ఒకదాని తర్వాత ఒకటి మేము చెప్పలేదు సార్ విషయం. మీరు అందరికీ సర్లే అనుకున్నాం. మేము వచ్చింది ఇంత దూరం సమస్య చెప్పడానికి. మీరు ఒక సరే అండి నేను వార్డు మార్చాను కరెక్టే. ముందు మనం సమాధానం సార్ తీరుగంట చెప్పు. మీరు గైడ్లైన్స్ ఉంటాయి కదా సార్, ఎట్లా డివైడ్ చేస్తారు? మీరు గైడ్లైన్స్ ఉన్నాయి, మీరు అభిప్రాయ సేకరణలో పెట్టారు. నేను వార్డు అభిప్రాయ సేకరణ ఎప్పుడు ఉండే వార్డును అట్లనే 1వ వార్డును 1వ వార్డుగానే ఉండేయాలని కోరుతున్నాం. ఈరోజు వార్డులు పెరిగినాయి కాబట్టి ఓకే, మేము కూడా సంతోషం. ఆ పెరిగిన వార్డుల్లో ఈ సంగపేట తెలుగుపేటను ఈ వాళ్ళకే టౌన్లోకే కలపండి.
ఓన్లీ పివి నగరు మా అర్జున్పేట మాత్రం ఒకటి చేయండి అని పదే పదే చెప్తున్నాం, అందరినీ కోరుతున్నాం. ఖచ్చితంగా మాకు 1వ వార్డుకు ఈ 2 వార్డులను పెట్టాలని అందరినీ అడుగుతున్నాం. దయచేసి ధన్యవాదాలు. దాదాపుగా పివి నగర్ ఏర్పడినప్పటి నుంచి అంటే 30 సంవత్సరాల కిందటి నుంచి మా అరుంధతి నగర్లో నుంచే ఈ పివి నగర్ అనేది ఏర్పడింది. పూర్వం మాకు సరైన ఇల్లు ఉండేవి కాదు. చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆ టైంలో మాకు కొట్టాలు గాలి వరదలు వచ్చి ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ సంస్థలలో పోయి పడుకోవడం తిరగడం చేస్తుంటే ఆ టైంలో మాకు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన టైంలో మాకు మా అరుంధతి నగర్ ఎస్సీ వాళ్ళకి అందరికీ సంబంధించి పివి నగర్ అనేది కట్టించి ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపుగా మేమందరము పివి నగర్ అరుంధతి నగర్ అనేది ఒక ఎస్సీ కాలనీగానే చూసినాం, కానీ ఆ కాలనీ వేరు ఈ కాలనీ వేరు అనేది ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ విభజన కార్యక్రమం ఎందుకు పెట్టినారో మాకైతే తెలియదు. కానీ ఒకవేళ విభజన కార్యక్రమం పెట్టినా పర్వాలేదు, కానీ ఉన్న వార్డులను లేని వార్డులను తీసుకొచ్చి కలపేది బాగుంటుంది. కానీ ఉన్న వార్డులను విడదీసి మాకు మేమంతా కలిసి ఉన్న వాళ్ళను విడిపోయి పాలించండి అని చెప్పి చేయడం అనేది పద్ధతి కాదు, సబబు కాదు. దయచేసి చెప్తున్నాము, మేమందరం ఎస్సీలము, మేమందరం కలిసి ఉంటున్నాము, మమ్మల్ని వేరు చేయకండి. మీకు 2 చేతులెత్తి ప్రార్థిస్తున్నాము, మా ఎస్సీలను మమ్మల్ని వేరు చేయొద్దండి, మేమంతా కలిసి ఉంటున్నాము. మీరు ఒకవేళ అట్లనే విభజన కావాలనుకుంటే మాకు సంగపేట పటాన్పేట మా వార్డుకు వర్తించదు, తెలుగుపేటకు పక్కనే ఉంది, అది దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడో కిలోమీటర్న్నర తర్వాత ఉండే పివి నగర్ను తెలుగుపేటలో కలపడం అనేది చాలా దురదృష్టకరమైనది. కాబట్టి దయచేసి మీరు ఒకరి బలోపేతం కానీ ఒకరి స్వార్థం కోసం కానీ వార్డును విభజించి పాలించడం అనేది వద్దని కోరుకుంటున్నాము. ఇక్కడ పివి నగర్ నుంచి వచ్చిన ప్రజలందరూ ఏ పార్టీకి సంబంధించినది కాదు, మాకు మా పివి నగర్ కావాలి, మా అరుంధతి నగర్ కావాలి, మేమందరం ఎస్సీలం అనే ఒక నినాదంతో ఇక్కడికి వచ్చినాము. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవనీయులైన ఎన్ఎండి ఫరూక్ గారు సార్ గారికి అందరికీ విన్నపిస్తున్నాం, మా వార్డును వేరు చేయొద్దండి, మమ్మల్ని అందరినీ కలిపి ఉండండి, మమ్మల్ని వేరు చేసి పాలించొద్దండి. మీరు వీలైనంత తొందరగా మా వార్డును మాకు ఇచ్చేస్తే మేము సంతోషంగా ఉంటాం. లేదంటే గినా ఎలాంటి పరిస్థితులైనా ధర్నాలకైనా దిగుతాము, లేదంటే గినా బహిష్కరించి ఓట్లు కూడా వేయకుండా చేస్తాము. దయచేసి మా ప్రార్థన ఆలకిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు 1వ వార్డు నుంచి పివి నగర్ను వేరు చేయడం చాలా బాధాకరం. కమిషనర్ గారికి ఇది విన్నవించుకున్నాము. వాళ్ళు మాత్రము బ్రిటిష్ పాలనలాగా విభజించు పాలించు అనే సూత్రం ద్వారా ముందుకు పోతున్నట్టు కొనసాగుతుంది. ఇది మాత్రం ఏ విధంగా పద్ధతి కాదు. కావాలంటే సంగపేటను పటాన్పేటను బీసీలను అక్కడనే తెలుగుపేటలో బీసీ రిజర్వేషన్ కాబట్టి బీసీకే ఏర్పాటు చేసి మా ఎస్సీ రిజర్వేషన్ ఉన్న వార్డుకు మాత్రం మా ఎస్సీ వాళ్ళైన పివి నగర్ను అట్నే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే. మేము పివి నగర్లో గత 30 సంవత్సరాల నుండి ఉన్నాము. ఏ రోజు మాకు బూతులు వేరు అవి వేరు అని ఎప్పుడు చెప్పలేదు. మా 1వ వార్డును విడదీసి అర్జనవాడ వేరు పివి నగర్ వేరు అని చెప్తున్నారు. మాకు దయచేసి అలాంటి వద్దు. మా పిల్లల భవిష్యత్తు ఫ్యూచరు భంగం అవుతుంది. ఏం చేసుకోవాలన్నా ఆన్లైన్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మాకు సచివాలయం విడిపోతుంది. దయచేసి మా పివి నగర్ని అర్జనవాడను ఒకటిగా ఉంచమని కలెక్టర్ మేడాన్ని కమిషనర్ సార్ను కోరుతున్నాము. జనాలము దయచేసి అర్జనవాడ నుంచి పివి నగర్ నుంచి వేరు చేయగాకండి. అర్జనవాడ అంటే తల్లితో సమానం, పివి నగర్ అంటే బిడ్డతో సమానము. తల్లిని బిడ్డని వేరే చేసేది మీ మనసులో ఉన్న బాధలన్నీ అట్లా చేయగాకండి. మాకు ఏదానికైనా ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి మీ మనసులో ఏదన్నా ఊహించుకొని మమ్మల్ని విడదీయాలంటే అది చాలా తప్పుగా అవుతుంది. మేము ప్రతిదీ ఏదైనా కానీ చేసుకోవాలన్నా కానీ మేము అర్జనవాడ దాటే పోవాలి కదా. అర్జనవాడ కాదని ఇప్పుడు మమ్మల్ని తెలుగుపేటకి ఎందుకు ఇస్తారు? ఎక్కడ ఉన్నవి వీధులు అక్కడనే కలపండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నంద్యాల రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రయాణికుల కోసం నూతనంగా ఫుడ్ ట్రక్ హోటల్ ప్రారంభించారు. రుచికరమైన టిఫిన్లు, భోజనాలు మరియు వివిధ రకాల వంటకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ హోటల్ ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైల్వే ప్రయాణికులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి రుచికరమైన వంటకాల్ని ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు. నాణ్యమైన పదార్థాలతో పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ వంటలు తయారు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ డెలివరీ సర్వీసుల ద్వారా కూడా ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. రైలు ప్రయాణించే వారికి కూడా ఆర్డర్ ప్రకారం సమయానికి ఆహారం అందజేస్తామని వివరించారు. ప్రతి ఒక్కరు వచ్చి మా వంటకాల రుచి చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నామన్నారు. నంద్యాలలో నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించే కేంద్రంగా నిలవడం మా లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
నంద్యాల రైల్వే స్టేషన్ లో మన ఫుడ్ ట్రక్ ఓపెనింగ్ అయింది ఈ రోజు. 24/7 అన్ని రకమైన టేస్టులు మన దగ్గర అవైలబుల్ గా ఉంది. మీరు నంద్యాల ప్రజలందరూ కూడా ఇక్కడ విజిట్ అవ్వండి. అలాగే మీరు ఏమన్నా ఆర్డర్ చేయాలన్నా కూడా ఇక్కడ నంద్యాల ఫుడ్ ట్రక్ లో స్విగ్గీ, జొమాటో అవైలబుల్ గా ఉంది. మీరు 24/7 ఫుడ్ చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది మన దగ్గర. అండ్ క్యాంటీన్ ఆల్సో అవైలబుల్ గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మన నంద్యాల రైల్వే స్టేషన్ లో ఫుడ్ ట్రక్ అనేది రెస్టారెంట్ ఓపెన్ అవుతున్నది. ఇట్లు ఇక్కడ 2 టాప్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ లో మనకి దొరుకుతుంది. అలాగే ఇక్కడ 24/7 అనేది ది ఫస్ట్ టైం నంద్యాలలో రైల్వే స్టేషన్ లో దొరుకుతుంది. అండ్ ఇక్కడ స్విగ్గీ, జొమాటో, ఈ క్యాటరింగ్ ప్రతి సౌకర్యం కలుగుతుంది. ఒకసారి అందరూ ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. నంద్యాల పట్టణ ప్రజలకి మరియు పర్యాటకులకి అందరికీ అందుబాటులో మన నంద్యాల రైల్వే స్టేషన్ లో ఫుడ్ కోర్ట్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. మనకు ఆన్లైన్ కానివ్వండి, ట్రైన్ డెలివరీ కానివ్వండి, ఎటువంటి అందరికీ అవైలబుల్ ఉంది. మరియు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి 24 గంటల్లో ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ తినొచ్చు. మన దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ, జ్యూస్ కానీ, మరియు టీ కానీ, టిఫిన్స్ కానీ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం అన్నాయి, అందరూ వచ్చి. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేట జెన్కో కాలనీలో చిరుతపురి మరోసారి సంచరించింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో జెన్కో కాలనీలో కోడిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన చిరుతపులి ఈ సంఘటన స్థానికులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. గతంలో పలుమార్లు ఈ ప్రదేశంలో చిరుతపులి సంచరించి కుక్కను తీసుకెళ్లిన చిరుతపులి దీంతో స్థానికులు ఎవరూ రాత్రి వేళలో తిరగవద్దని, బయటకు వస్తే జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా సమాచారం ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నంద్యాల పట్టణంలోని గోపాల్ నగర్ 15వ వార్డులో మౌలిక సదుపాయాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన చెందారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ వార్డు ప్రజలు వైసీపీ వార్డు ఇన్ఛార్జ్ సాయిరాం రెడ్డి కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రజా పరిష్కార వేదికలో భాగంగా కలెక్టర్ను కలిసి వార్డు సమస్యల్ని వివరించిన సాయిరాం రెడ్డి స్థానిక పరిస్థితుల్ని వివరించారు. వార్డులో డ్రైనేజీ కాలువలు సరిగ్గా లేకపోవడం, రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడం వల్ల వర్షాకాలంలో రాకపోకలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. వినతి పత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యపై స్పందించి తక్షణమే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల్ని ఆదేశించాలని కోరారు. వార్డు ప్రజలు కూడా త్వరితగతిన పనులు ప్రారంభించి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. సమస్యల పరిష్కారం అయితే గోపాల్ నగర్ ప్రాంత ప్రజలకు పెద్ద ఎత్తున ఊరట లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అది అయిపోయిందిలే, మధ్యగా నీళ్ళు పనిచేస్తారు. పెద్ద ఆయన పంపించి అందరికీ నమస్కారం. ఈరోజు పీజీఆర్ఎస్లో ముఖ్యంగా 15వ వార్డుకు సంబంధించినటువంటి 3 అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. గోపాల్ నగర్ మరియు రెవెన్యూ క్వార్టర్స్కి సంబంధించినవి చిన్న చిన్న డ్రైన్స్ మరియు రోడ్డు ముఖ్యంగా పూర్తిగా అది శిథిలావస్థలో ఉండడం వల్ల వర్షాకాలం మొదలైతే అది ఇంకా పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగి ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది.
దాంతోపాటు ఎవరైనా ప్రయాణం చేసేవారు కూడా తెలియని వారు అక్కడ ఆటోమేటిక్గా కింద పడి చిన్న చిన్న దెబ్బలు కూడా తగులుతున్నాయి. కావున వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా మనకు ఉపాధి హామీ కూలీలకు కూడా సంబంధించి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. కావున డ్వామా పీడీ గారిని వారికి కనీస సౌకర్యాలైనటువంటి మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మనకు సలహా ఇవ్వడమే కాకుండా వాటిని కార్యాచరణలో చూపిస్తే ఉపాధి హామీ కూలీలు ఆరోగ్యంగా ఉంటారని, ఎండ దెబ్బ తగలకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో అవినీతి వ్యవహారం మరో మలుపు తిరిగింది. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన వ్యక్తిపై దాడి జరిగినట్లు ఆరోపణ రావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వివరాలకు వెళ్తే రంగన్నగౌడ్ అనే వ్యక్తి గత వారం వ్యవసాయ శాఖ అధికారులపై అవినీతి ఆరోపణ చేస్తూ వారు 30,000 లంచం అడిగినట్లు ఏసీబీకి సమాచారం ఇచ్చి పట్టించారని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత తనపై కక్ష సాధింపుగా దాడి జరిగినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనతో అవినీతి బయటపెట్టిన వారిపై భద్రతా అంశం చర్చనీయాంశంగా మారింది. బాధితుడికి రక్షణ కల్పించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నేను అంబేద్కర్ సర్కిల్లో ఫర్టిలైజర్ షాప్ మెయింటైన్ చేసేవాడిని. గత 5 రోజుల నుంచి ఇక్కడ షాప్ షిఫ్ట్ చేయడం జరిగింది. నేను ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వ్యాపారం చేస్తూ తిరిగి ప్రయాణం చేసేవాడిని. రోజు గత 22వ తారీఖు 5వ నెల 2026 ఆ రోజు నన్ను ఉదయం 9 గంటలకు వచ్చి వ్యాపారం చేసుకొని రాత్రి 9 గంటలకు తిరిగి ఫోన్లో మాట్లాడుతూ బైక్తో వెళ్తూ ఉండగా నన్ను గుర్తు తెలియని దుండగులు ఇద్దరు నాపై కారం చల్లి కింద పడిన తర్వాత కట్టెతో కొట్టి వెళ్తూ బతికిపోయినావురా కొడక, నెక్స్ట్ నీకు చావేరా అని బెదిరించి తిరిగి వెళ్ళిపోయినారు. అంతలో దారి మధ్యలో మా ఊరు వాళ్ళు, తర్వాత రోడ్డు మీద వచ్చేవాళ్ళు నన్ను కాపాడి మా ఇంటి వాళ్ళకి ఫోన్ చేయించి వచ్చిన తర్వాత హాస్పిటల్కి పోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నేను గత వారంలోన ఏసీబీ వాళ్ళని ఆశ్రయించి నాకు ఏవో అగ్రికల్చర్ అధికారి శివశంకర్ గారు నన్ను లంచం అడగడం జరిగింది. నేను లంచం ఇవ్వలేననే స్థితిలో ఉండి ఏసీబీ వాళ్ళని ఆశ్రయించాను. ఏసీబీ వాళ్ళు ఆశ్రయించిన తర్వాత నాకు సూచనల మేరకు వాళ్ళని దాడిలో రెడ్ హ్యాండెడ్గా 30,000 తీసుకుంటూ పట్టించడం ఒక వారం కింద జరిగింది. నాకు ఎటువంటి పాత గొడవలు అయితే లేవు. అది జరగడం వల్లే నాకు ఈరోజు ఇది జరిగిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. పోలీసులకి ఏం లేదు నా అసలు మనం ఏం చెప్పినా నాకు దాడి జరిగిన రోజే పోలీస్ స్టేషన్ సమయం 10 గంటలప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు నా మీద దాడి జరిగింది, ఇలా గుర్తు తెలియని దొండగులు ఇద్దరు నన్ను కారం చల్లి కొట్టడం జరిగిందని పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గత వారం కిందట ఏసీబీ వాళ్ళని ఆశ్రయించినప్పుడే నాకు ఇది థ్రెడ్ అవుతుందని ఎప్పుడో గమనించుకున్నాను. కానీ ఇలా 22వ తారీఖున ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఇది గమనించి పోలీసు వారు నాకు రక్షణ కల్పించాలని మనసారా వేడుకుంటున్నాను. నేను చేసిన తప్పు ఏంటి? అవినీతిని వ్యతిరేకించడం తప్ప. నాకు న్యాయం చేయాలి ఉంది. పోలీసులు రక్షణ కల్పించండి. నంద్యాలలో సివిల్ సప్లై అమలులు తమ కూలీ రేట్లు పెంచాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎల్ఎస్ పాయింట్తో పనిచేస్తున్న వేలాది కార్మికులకు గత ఏప్రిల్ నుండి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ప్రతి నెల 5వ తేదీలోపు బిల్లులు చెల్లిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని, నెలల తరబడి చెల్లింపులు నిలిచిపోవడంతో కుటుంబాలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాయని హమాలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో జీవనం సాగించడం కష్టమైందని పేర్కొన్నారు. ఇక 2024 వేతన ఒప్పందం గడువు ముగిసిన 2026 నుండి అమలు కావాల్సిన కొత్త కూలీ రేట్లపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు జరపకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కేఎండి గౌస్, పి వెంకటలింగం, జయలాను, గోపాల్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మే నెల 21వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు వివిధ రూపాల్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు చేయాలని రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు పీజీఆర్ఎస్లో సబ్ కలెక్టర్ గారికి వాళ్ళ సమస్యలపైన మెమరాండము ఇవ్వడం జరిగింది. అట్లనే డిసెంబర్ 31, 2025కు వాళ్ళ కూలీ రేట్ల ఒప్పందము ముగిసింది.
కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. అట్లనే పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగి నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగినాయి. కాబట్టి వాళ్ళ కూలీ రేట్ల అగ్రిమెంట్ను తొందరగా పరిష్కరించాలని, అట్లనే కూలీ రేట్ల అగ్రిమెంట్ను తొందరగా పరిష్కరిస్తూ ఈఎస్ఐ సౌకర్యం కూడా వాళ్లకు కల్పించాలని, అట్లనే ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర ప్రభుత్వమే గోడంగులు నిర్మించాలని, అట్లనే ప్రతి నెల 5వ తారీఖు లోపలనే వాళ్లకు కూలీ రేట్లను వాళ్ళ అకౌంట్లలో వేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే వాళ్లకు సంబంధించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పరిష్కార వేదికలో 309 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆర్జీల పరిష్కారంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. జిల్లాలో రీఓపెన్ శాతాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. అధికారులకు ఆదేశాలు. మహానంది మండలంలో విషాదకర ఘటన చోటు. నల్లమల అటవీ చలమ రైల్వే ట్రాక్ సమీపంలో రైలు ఢీకొనడంతో ఒక చిరుతపులి మృతి. పరిశీలిస్తున్న అటవీ శాఖ పోలీసు అధికారులు. నంద్యాల వార్డు పునర్విభజనపై మరోసారి వివాదం చెలరేగింది. హరిజనపేటకు చెందిన పివి నగర్ ను తెలుగుపేటలో కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వార్డు ప్రజలు. నంద్యాల రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం నూతనంగా ఫుడ్ ట్రక్ హోటల్ గొప్ప ప్రారంభం. రుచికరమైన టిఫిన్లు, భోజనాలు 24 గంటలు అందుబాటులో. నంద్యాల జిల్లా శ్రీశైలం సున్నిపెంట జెన్కో కాలనీలో తెల్లవారుజామున చిరుతపులి మరోసారి హల్చల్. సెల్ ఫోన్లో చిత్రీకరించిన స్థానికులు. నంద్యాల గోపాల్ నగర్ 15వ వార్డులో మౌలిక సదుపాయాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు. సమస్యలకు తక్షణ పరిష్కారం చేయాలి. కలెక్టర్కు వినతి పత్రం. వార్డు ఇన్ఛార్జి సాయిరాం రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో అవినీతి వ్యవహారం మరో మలుపు. ఏసీబీకి పట్టించిన వ్యక్తిపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన రంగన్న గౌడ్. న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు. నంద్యాలలో సివిల్ సప్లై హమాలీలు తమ కూలీ రేట్లు పెంచాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్. జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం. సిపిఎం నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.